అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు సిఎన్జి బాస్ గా పేరొందిన ఎల్ మెంచో మెక్సికన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ లో హతమయ్యాడు. ఈ ఘటన జలిస్కో రాష్ట్రంలోని టపాల్పా ప్రాంతంలో జరిగింది. ఎదురు కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడటంతో హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక డ్రగ్ కార్టెళ్లలో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎల్ మెంచో మరణంతో అతని అనుచరులు రెచ్చిపోయారు. మెక్సికో వ్యాప్తంగా నిరసనలు అల్లర్లు చేపట్టారు. దీంతో నిరసనలు అల్లర్లతో మెక్సికో అట్టుడుకుతోంది. ఎన్కౌంటర్ లో సిజేఎన్జి సభ్యులు 7 మరణించగా ఆర్మీకి చెందిన 3 సిబ్బంది గాయపడ్డారు. అయితే ఆపరేషన్ అనంతరం జలిస్కో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యూర్టో వాలర్టా సహా పలు ప్రాంతాల్లో కార్టెల్ అనుచరులు రోడ్లు బ్లాక్ చేయడం, వాహనాలు తగలబెట్టడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీంతో గ్వాడాలజారా, ప్యూర్టో వల్టారా నుంచి విమానాలను రద్దు చేశారు అధికారులు. వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. అటు జలిస్కో గవర్నర్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ కోడ్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. మెక్సికోలో జరుగుతున్న అల్లర్లతో అమెరికా అలర్ట్ అయింది. తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే విమానాలు రద్దయిన నేపథ్యంలో అక్కడున్న అమెరికా పౌరులందరూ జలిస్కోలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఎంబసీలో షెల్టర్ పొందాలని సూచించింది. అమెరికా నుంచి ఎవరూ మెక్సికోకు వెళ్లొద్దని ఆదేశించింది. అటు భారత్ సైతం అలర్ట్ అయింది. మెక్సికోలో ఉన్న భారతీయులు, పర్యాటకులు స్థానిక భద్రతా అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్థానిక భారత రాయబార కార్యాలయం సూచించింది.